హలో స్టూడెంట్స్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మల్టీనామియల్ థీరం గురించి నేర్చుకోబోతున్నాం. సో పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో స్టూడెంట్స్ ఎక్కువగా ఇబ్బంది పడేది ఎక్కడ అంటే మల్టీనామియల్ థీరం దగ్గర యూజ్ చేసేటప్పుడు ఇబ్బంది పడతారు. యాక్చువల్గా ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో దీన్ని 2 క్లాసెస్గా డివైడ్ చేద్దాం. ఫస్ట్ క్లాస్లో ముందు మల్టీనామియల్ థీరంని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో ఈ మోడల్ కాకుండా షార్ట్కట్లో కూడా చేయొచ్చు, కానీ బైనామియల్ థీరంలో కానీ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్లో కానీ ఫ్యూచర్లో కానీ మల్టీనామియల్ థీరం అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఈ థీరం ఎటువంటి ప్రాబ్లమ్స్లో వాడతారు అన్నప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది మనకు. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఎగ్జాక్ట్లీ 4 ఫ్రూట్స్. ఎగ్జాక్ట్గా 4 ఫ్రూట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రమ్ 5 యాపిల్స్, 4 మ్యాంగోస్ అండ్ 3 ఆరెంజెస్. So there are 5 apples, 4 mangoes and 3 oranges. ఇలాంటిదే లాస్ట్ క్లాస్లో కూడా చూసాం మనం. ఈ విధంగా లోపల ఐడెంటికల్ ఫ్రూట్స్ ఇచ్చి మనం నేర్చుకునేది వచ్చి సెలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, సెలెక్షన్ ఆఫ్ అట్లీస్ట్ 1 అనే కాన్సెప్ట్లో ఇలాంటి ప్రాబ్లమ్సే చేసాం మనం. సో ఒకవేళ ఓన్లీ యాపిల్స్ తీసుకుంటే, ఈ ఎగ్జాంపుల్ని కొద్దిసేపు పక్కన పెట్టి ఓన్లీ యాపిల్స్ని తీసుకుంటే దెర్ ఆర్ 5 యాపిల్స్. హౌ మెనీ వేస్ వీ క్యాన్ సెలెక్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ యాపిల్స్. హౌ మెనీ వేస్ వీ క్యాన్ సెలెక్ట్ ద యాపిల్స్ మీన్స్ ఇవన్నీ ఐడెంటికల్ కాబట్టి మనం 1 యాపిల్ లేదా 2 యాపిల్స్, 3 యాపిల్స్ లేదా 4 యాపిల్స్ లేదా 5 యాపిల్స్ లేదా సెలెక్షన్ ఆఫ్ 0 యాపిల్స్ కూడా ఇంకొక సెలెక్షన్ కాబట్టి టోటల్ 5 + 1 వేస్ వీ క్యాన్ సెలెక్ట్ ఎయిదర్ 0 యాపిల్స్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ యాపిల్స్. టోటల్ 5 ఉన్నాయి కాబట్టి దేర్ ఆర్ 6 వేస్. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి వీ క్యాన్ సెలెక్ట్ ఇన్ 5 వేస్. 3 ఉన్నాయి కాబట్టి 3 + 1 వేస్. ఒకవేళ ఎనీ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్, సెలెక్ట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నప్పుడు రిక్వైర్డ్ వచ్చేసి 6 × 5 × 4 అని రాస్తే సరిపోతుంది. ఒకవేళ అట్లీస్ట్ 1 ఫ్రూట్, సెలెక్టింగ్ అట్లీస్ట్ 1 ఫ్రూట్ అన్నప్పుడు సో నథింగ్ ఈజ్ సెలెక్టెడ్ అనే ఆప్షన్ని తీసేస్తే ఫైనల్గా మనకు ఇక్కడ 120 కేసెస్ వస్తాయి. సో ఎనీ నెంబర్ 0 అయినా ఉండొచ్చు అన్నప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోలేదు కూడా మిక్స్ చేస్తే 120 వేస్ వస్తాయి. అట్లీస్ట్ 1 కావాలి అన్నప్పుడు దేర్ ఆర్ ఓన్లీ 119 వేస్. ఇది లాస్ట్ క్లాస్లో మనం సెలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ అనే దాంట్లో చూసిన ఫామ్లో. దానికి దీనికి డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ అట్లీస్ట్ 1, అట్లీస్ట్ 2 అని అడగలేదు. వీ హ్యావ్ టు సెలెక్ట్ ఎగ్జాక్ట్లీ 4 ఫ్రూట్స్. ఎగ్జాక్ట్గా 4 ఫ్రూట్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ టోటల్ ఎనీ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నప్పుడు 120 కేసెస్ వస్తాయి. అంటే ఎనీ నెంబర్ ఆఫ్ కేసెస్ అన్నప్పుడు ఒకవేళ 1 యాపిల్, 2 మ్యాంగోస్, 4 ఆరెంజెస్ ఇవన్నీ కేసెస్. అప్పుడు టోటల్ 6, 7 టోటల్ ఎన్ని ఫ్రూట్స్ ఉంటాయి? ఇక్కడ 7 ఫ్రూట్స్ ఉంటాయి. లేదా 5 యాపిల్స్, 4 మ్యాంగోస్, 3 ఆరెంజెస్ అన్నప్పుడు టోటల్ ఎన్ని ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకున్నాం మనం? 12 ఫ్రూట్స్. ఇట్లా ఎనీ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఏది కూడా సెలెక్ట్ చేసుకోకున్నా కూడా ఒక ఆప్షన్ అవుతుంది మీకు. 0 మ్యాంగోస్, 0 ఆరెంజెస్ తీసుకున్నా కూడా ఇది కూడా 1 ఆఫ్ ద సెలెక్షనే అవుతుంది. కానీ ఇక్కడ ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ కాదు సెలెక్ట్ చేసుకోవాల్సింది. వీ హ్యావ్ టు సెలెక్ట్ ఎగ్జాక్ట్లీ 4. వీ హ్యావ్ టు సెలెక్ట్ ఎగ్జాక్ట్లీ 4 ఫ్రూట్స్. ఇంకా ఇక్కడ రిస్ట్రిక్షన్ ఏం లేదు. ఖచ్చితంగా యాపిల్ ఉండాలి, ఖచ్చితంగా మ్యాంగో ఉండాలనే కండిషన్ ఏం లేదు కాబట్టి దెర్ ఆర్ నో రిస్ట్రిక్షన్స్. నీకు ఇష్టమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఒకవేళ నీకు మ్యాంగోస్ ఇష్టం అయితే మీకు టోటల్ 4 ఫ్రూట్స్ మ్యాంగోసే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా యాపిల్స్ ఇష్టం అయితే టోటల్ 4 యాపిల్సే. లేదా 1, 1, 1 అని ఏదైనా సరే డబల్ తీసుకోవచ్చు, లేదా అసలు తీసుకోకుండా కానీ ఉండొచ్చు. సో టోటల్ 4 ఫ్రూట్స్ అన్నప్పుడు వీ క్యాన్ టేక్ 1 యాపిల్ ఆర్ 2 మ్యాంగోస్ ఆర్ 1 ఆరెంజ్. ఇది ఒక కేస్. 1 ఆరెంజ్ లేదా 2 యాపిల్స్, 2 మ్యాంగోస్, 0 మ్యాంగోస్, 2 ఆరెంజెస్ అన్నప్పుడు కూడా యాడ్ చేస్తే ఎన్ని వస్తాయి? ఇది ఒక కేస్. అట్లా ఎన్ని కేసెస్ ఉంటాయి అనేది మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 4. యాక్చువల్గా ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో జస్ట్ కేస్ 1, కేస్ 2, కేస్ 3 అనే కేసెస్ వస్తున్నాయి. కానీ ఇక్కడ నంబర్ ఆఫ్ కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అన్నిటికీ సపరేట్గా ఆన్సర్లు కనుక్కొని యాడ్ చేయడం
పాసిబుల్ కాదు కాబట్టి ఇటువంటి కేసెస్లలో నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉన్న కేసెస్లలో మల్టీనామియల్ థీరం అనేది యూజ్ అవుతుంది మనకు. సో ఇక్కడ లేదా 0 యాపిల్స్, 0 మ్యాంగోస్ లేదా 1 మ్యాంగో, 3 ఆరెంజెస్. ఇట్ ఈస్ ఆల్సో అనదర్ టైప్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ 4 ఫ్రూట్స్. కాబట్టి ఇక్కడ కేసెస్ దండికి వస్తాయి కాబట్టి మల్టీనామియల్ థీరం మనం యూజ్ చేస్తాం. సో మల్టీనామియల్ థీరంలో మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే వీ హ్యావ్ టు రైట్ ఆల్ ద పాసిబుల్ అవుట్కమ్స్ ఇన్ ద పవర్స్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు యాపిల్ని ఎక్స్ అనుకుందాం, అన్ని ఐడెంటికల్ యాపిల్స్. సో వీ క్యాన్ సెలెక్ట్ 0 యాపిల్స్. టోటల్ సెలెక్షన్స్ వచ్చేసి 6. టోటల్ వీ క్యాన్ సెలెక్ట్ యాపిల్స్ ఇన్ 6 ways, either 0 or 1 or 2 or 5 టోటల్. సో ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 0 అనేది దేని ఇండికేట్ చేస్తుంది? సెలెక్షన్ ఆఫ్ 0 యాపిల్స్. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1 సెలెక్షన్ ఆఫ్ 1 యాపిల్. వీ క్యాన్ సెలెక్ట్ 2, 3, 4 or 5. సో యాపిల్ యొక్క 6 సెలెక్షన్స్ ఇవి. పవర్స్ దేని ఇండికేట్ చేస్తాయి? సెలెక్షన్ ఆఫ్ నంబర్ ఆఫ్ యాపిల్స్. నెక్స్ట్ మ్యాంగోస్ని కూడా ఎక్స్. ఇక్కడ అన్ని సెలెక్షన్స్ని ఎక్స్ యొక్క పవర్స్లోనే రాయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మ్యాంగోస్ని సెలెక్ట్ చేసుకోవాలనుకో ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 0 మ్యాంగోస్, 1, 2, either we can select 3 or we can select all 4 మ్యాంగోస్. సో సెలెక్షన్ ఆఫ్ ఆరెంజెస్కి వచ్చే లోపలికి ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 0, 1, టోటల్ 3 మ్యాంగోస్ ఉన్నాయి కాబట్టి వీ క్యాన్ సెలెక్ట్ ఓన్లీ అట్ మోస్ట్ 3 ఆరెంజెస్. ఇప్పుడు టోటల్ ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యి 5 అంటే ఇక్కడ 6, ఇక్కడ 5, ఇక్కడ 4, టోటల్ 120 కేసెస్ ఉన్నాయి. అంటే సెలెక్టింగ్ 4 ఫ్రూట్స్ కాదు, సెలెక్టింగ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నప్పుడు 120 కేసెస్ వస్తాయి మనకు. అంటే ఈ 3 బ్రాకెట్స్ని ఇంటూ చేస్తే మనకు 3 ఒకవేళ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 0ని ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 0ని ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 0ని ఇంటూ చేస్తే విల్ గెట్ లైక్ దిస్. సో ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 0 అంటే 0 మీన్స్ వీ హ్యావ్ సెలెక్టెడ్ నో ఫ్రూట్ ఈజ్ సెలెక్టెడ్ అని అర్థం. ఒకవేళ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 0ని ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 2ని ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ని అంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, అప్పుడు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4. సో ఈ కేసులో మనం ఎన్ని ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకున్నట్టు? 4 ఫ్రూట్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నట్టు. లేదా ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్, ఈ 3 తీసుకుంటే ఇప్పుడు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 9 అంటే ఈ కేసులో మనం ఎన్ని ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకున్నట్టు? ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 9 ఫ్రూట్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నట్టు. కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని ఫ్రూట్స్ కావాలి అంటే మనకు 4 ఫ్రూట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి సో వీ వాంట్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 కోఎఫిషియంట్. ఒకవేళ ఇంటూ చేస్తే మనకు 7x స్క్వేర్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 9 అని వచ్చింది అనుకో. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 9 7 కాబట్టి సో దేర్ ఆర్ హౌ మెనీ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 9 ఫ్రూట్స్? 7 ఫ్రూట్స్. కాబట్టి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మల్టీనామియల్ థీరమ్ని యూజ్ చేయాలి అంటే వీ హ్యావ్ టు, ఈ పాయింట్ నేను చెప్పే జాగ్రత్తగా వినండి, వీ హ్యావ్ టు ట్రై టు రైట్ ఆల్ పాసిబుల్ ఇవన్నీ అవుట్కమ్స్, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ఎక్స్. అన్నిటినీ ఎక్స్ రూపంలో రాస్తాం. ఎక్స్ రూపంలో రాసిన తర్వాత మనకి ఎంత రిక్వైర్డ్ కావాలి అంటే అంత రిక్వైర్డ్ కోఎఫిషియంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఏం కావాలి? కోఎఫిషియంట్ ఆఫ్ ఇవన్నీ ఇంటూ చేస్తే మనకి ఎగ్జాక్ట్లీ 4 ఫ్రూట్స్ కావాలి. ఇట్లా ఎక్స్ స్క్వేర్, దీంట్లో ఎక్స్ ద పవర్ ఆఫ్ 1, దీంట్లో ఎక్స్ ద పవర్ ఆఫ్ 1 తీసుకున్నప్పుడు మనకు ఎక్స్ ద పవర్ ఆఫ్ 4 రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ దిస్ వన్. లేదా ఇక్కడ రాద్దాం కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఇన్ ద ఎక్స్పాన్షన్. ఒకవేళ ఎగ్జాక్ట్గా 5 ఫ్రూట్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5. ఇక్కడ 4 ఫ్రూట్స్ మాత్రమే అడిగారు కాబట్టి సో మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి దీంట్లో నుంచి ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 కోఎఫిషియంట్ని ఫైండ్ అవుట్ చేయడం ఏ విధంగానో చూడాల్సి ఉంటుంది. సో ఇది పార్ట్ 1 అనుకుందాం మనం. పార్ట్ 1
రైటింగ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ఎక్స్. రాసిన తర్వాత ఇంటూ చేసిన తర్వాత మనకేం కావాలి, మన రిక్వైర్మెంట్ ఏమి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 కనుక్కోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేయడం కోసము మనం ఈ ఫార్ములా వాడతాం. ఏఆర్ స్క్వేర్ డాష్ 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 అప్ టు ఎన్ టర్మ్స్ ఏ ఇంటూ ఆర్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 లేదా 1 మైనస్ ఆర్ టు ద పవర్ ఆఫ్ ఎన్ 1 మైనస్ ఆర్. ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ద పవర్ ఆఫ్ 0 అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 5 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో మల్టీనామియల్ థియరంలో సెకండ్ పార్ట్ ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఫస్ట్ టర్మ్ 1 ఉంది కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ ఎంత 1, ఆర్ వాల్యూ ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. ఏఆర్ అంటే 1 ఇంటూ ఎక్స్, 1 ఇంటూ ప్రతి దాని ముందర 1 1 1 అని రాస్తే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఆర్ స్క్వేర్ ఆ ఫార్ములాలో ఉంటుంది. కాబట్టి ఫార్ములా ఏమి ఏ ఇంటూ ఏ వాల్యూ 1 కాబట్టి ఇక్కడ 1 రాయాల్సిన అవసరం ఏం లేదు. సో 1 మైనస్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ నంబర్ ఆఫ్ టర్మ్స్. దీంట్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి, 1 నుంచి స్టార్ట్ అయ్యింది, ఇక్కడ 5 కనపడుతున్నాయి కాబట్టి 6 టర్మ్స్ ఉంటాయి. చూడండి ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1 నుంచి స్టార్ట్ అయ్యి 5 వరకు అంటే 5 టర్మ్సే. కానీ ఇక్కడ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 0 to 5 మీన్స్ దేర్ ఆర్ 6 టర్మ్స్. కాబట్టి 1 మైనస్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ 6 బై 1 మైనస్ ఎక్స్. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉంటాయి, టోటల్ 5 టర్మ్స్ ఉంటాయి. 1 మైనస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5 1 మైనస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4. సో మనం సెకండ్ పార్ట్లో ఉన్నాం. జాగ్రత్తగా కొద్దిగా టైం వేస్ట్ అయినా పర్వాలేదు, కొద్దిగా టైం ఎక్కువైనా పర్వాలేదు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది అర్థమైతేనే దాదాపు ఐఐటీలో కానీ ఎక్కడైనా సరే మల్టీనామియల్ థియరమే ఎక్కువ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓపికతో విని అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ పార్ట్ అర్థమైంది అనుకుంటా. ఎటువంటి పార్ట్ అయినా సరే ఈ విధంగా రాసుకున్న తర్వాత మన టార్గెట్ వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ ఫైండింగ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4. సో నెక్స్ట్ దీంట్లో కావాలి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్. సో ఇదంతా ఇంటూ చేసిన తర్వాత ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 కోఎఫిషియంట్ కావాలి. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఇన్ 1 మైనస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 6, 1 మైనస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5, 1 మైనస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4. కింద 1 మైనస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ ఎక్స్, 1 మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ అవుతుంది. క్యూబ్ పైకి వెళ్తే 1 మైనస్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ -3. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఇప్పుడు వీ వాంట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4. దీంట్లో ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 కోఎఫిషియంట్ కావాలి. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 కంటే పెద్ద నెంబర్ ఉంది. సో ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 6తో ఇంటూ చేస్తే వచ్చేది ఎప్పుడైనా సరే 6 కంటే గ్రేటర్ పవర్ వస్తుంది. కాబట్టి ఇది వేస్ట్ టర్మ్. మనకు టోటల్ ఎక్స్పాన్షన్ అవసరం లేదు. జస్ట్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 వరకు మాత్రమే కావాలి. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5 అవసరం లేదు. సో ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 6 అని ఉంది. నువ్వు ఎటువంటి ఎక్స్ టర్మ్స్తో ఇంటూ చేసినా, కాన్స్టెంట్తో ఇంటూ చేసినా కూడా వచ్చేది ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 6ఏ. కాబట్టి 4 కంటే గ్రేటర్ నెంబర్ ఉండేది డిలీట్ చేస్తాం. సో ఈ రెండు వేస్ట్ టర్మ్స్. మనకు ఇంటూ చేసి పెద్దగా రాసినా కూడా లాభం లేదు. సో ఈ రెండు ముఖ్యం. చూడండి. సో వి వాంట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఇన్ ఈ రెండు మాత్రమే ఫోకస్ చేస్తాం. హయ్యర్ టర్మ్స్ ఉంటే నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇదంతా సింగిల్ టర్మ్. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఇంటూ చేద్దాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో వి వాంట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఇన్ ఫస్ట్ 1తో ఇంటూ చేస్తే యాస్టీస్గా వస్తుంది 1 మైనస్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ -3. సో ఇదంతా సింగిల్ టర్మ్. ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది. జస్ట్ ఫస్ట్ 1తో ఇంటూ చేస్తాం, నెక్స్ట్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4తో ఇంటూ చేస్తాం. -3 అంటే ఈ టోటల్ ఎక్స్ప్రెషన్లో మనకి ఏం కావాలి, వీ వాంట్ జస్ట్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 కోఎఫిషియంట్. ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి నోట్.
ఇది బైనామియల్ థీరంలో వస్తుంది మీకు. జస్ట్ ఫార్ములా మాత్రమే గుర్తుపెట్టుకోండి. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఆర్ ఇన్ ద ఎక్స్పాన్షన్ 1 minus x whole to the power of minus n 1 minus x whole to the power of minus n is n plus r minus 1 cr. కొన్నిసార్లు ఇట్లా కూడా డినోట్ చేస్తారు. n plus r minus 1c n minus 1 ఈ రెండు సేమ్. ఏ ఫార్ములా యూజ్ చేసి ఉంటాం కాంబినేషన్స్లో? ncr ఈజ్ ఈక్వల్ టు nc n minus r. 10c 8 ఈజ్ ఈక్వల్ టు 10లో నుంచి 8 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత? 2. సో ఈ రెండు సేమ్. ఒకవేళ ఇంకొక ఫార్ములా రాయాలనుకుంటే n ప్లస్ ఆర్ మైనస్ 1 దీంట్లోంచి సబ్ట్రాక్షన్ చేయొచ్చు. n ప్లస్ ఆర్ మైనస్ 1 మైనస్ ఆర్ ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోయి. సో రెండిట్లో ఏది గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు, కానీ దీనికంటే ఇది గుర్తుపెట్టుకోవడం చాలా మేలు. సో n ప్లస్ ఆర్ మైనస్ 1 సిఆర్ దేనికి ఫార్ములా ఇది? టు ఫైండ్ అవుట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఆర్ ఇన్ ద ఎక్స్పాన్షన్ 1 minus x whole to the power of minus n. మైనస్ దీంట్లో ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ 1 minus x whole to the power of minus 3 బైనామియల్ థీరంలో వస్తుంది మీకు. యాక్చువల్గా 1 minus x whole to the power of minus 2 అన్నప్పుడు 1 plus 2x ప్లస్ 4x స్క్వేర్ ఇట్లా ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి. -3లో కూడా 1 plus 3x డాష్ 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 ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తాయి. ఈ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్లలో ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, ఎక్స్ క్యూబ్ ఉంటుంది, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఉంటుంది. అది మనకి ఏ కోఎఫిషియంట్ కావాలో పవర్ ఆ కోఎఫిషియంట్ కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మల్టీనామియల్ థీరంలో నోట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఆర్ in expansion 1 minus x whole to the power of minus n is n plus r minus cr. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. దీంట్లో ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 కోఎఫిషియంట్ కావాలి, దీంట్లో కూడా ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 కోఎఫిషియంట్ కావాలి. విడివిడిగా రాద్దాం. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 in 1 minus x whole to the power of minus 3 మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4, లేదా ఇక్కడ మనకి ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 కోఎఫిషియంట్ కావాలి. ఇక్కడ ఆల్రెడీ కోఎఫిషియంట్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 అని ఉంది ఇక్కడ. కాబట్టి ఇంక ఇక్కడ దీంట్లో 1 అనే టర్మ్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 1 ప్లస్ 3x ప్లస్ డాష్ 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 ఇన్ఫినిటీ టర్మ్స్ ఉంటాయి. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 రావాలి అంటే 1తో ఇంటూ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. ఇంకా ఏ టర్మ్తో ఇంటూ చేసినా కూడా వీఆర్ గోయింగ్ టు గెట్ గ్రేటర్. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 కంటే పెద్ద పవర్స్ వస్తాయి కాబట్టి ఇవన్నీ డిలీట్ చేస్తాం. జస్ట్ 1తో మాత్రమే ఇంటూ చేసినప్పుడు ఏమొస్తుంది మనకు? ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 కోఎఫిషియంట్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఇన్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4. సో ఈ ఫస్ట్ పార్ట్లో ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 కోఎఫిషియంట్ కావాలి, ఈ సెకండ్ పార్ట్లో కూడా ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 కోఎఫిషియంట్ కావాలి. ఇక్కడ ఫార్ములా వాడతాం. సో ఇది ఆర్ వాల్యూ, దిస్ వన్ ఈజ్ ఆర్ వాల్యూ. ఎప్పుడైనా పవర్ ఎన్గా తీసుకుంటాం మనం. ఫార్ములా n ప్లస్ ఆర్ మైనస్ 1 సిఆర్ మైనస్ దీంట్లో చూస్తేనే చెప్పొచ్చు 1, లేదా ఫైండ్ అవుట్ కూడా చేయొచ్చు. సో ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 కోఎఫిషియంట్ ఖచ్చితంగా ఇక్కడ కాన్స్టెంట్ అనేది 1 మాత్రమే కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఏమవుతుంది? 1 అవుతుంది. నెక్స్ట్ n వాల్యూ 3, r వాల్యూ 4 మైనస్ 1 c, r వాల్యూ ఈజ్ 4 మైనస్ 1. 7 మైనస్ 1 6c4, 6c4 అన్నా 6c2 అన్నా ఒకటే. 6c2 ఇంటూ 5 15 మైనస్ 1. సో టోటల్ 120 కేసెస్లలో ఎగ్జాక్ట్గా 4 ఫ్రూట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోమనే కేసులు ఎన్ని వస్తాయి మనకు? 14 కేసెస్ వస్తాయి. సో ఇది మల్టీనామియల్ థీరం, చాలా ఇంపార్టెంట్. టోటల్ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ పార్ట్ ఎక్స్ యొక్క పవర్స్లో రాయాల్సి ఉంటుంది. సెకండ్ పార్ట్ మనం ఎన్నైతే ఎగ్జాక్ట్గా ఫ్రూట్స్ అడిగారో ఐటమ్స్ ఆ కోఎఫిషియంట్ పవర్ని కనుక్కోవాల్సి ఉంటుంది.
కనుక్కోవాలనేటప్పుడు మనం 2 ఫార్ములాస్ వాడుతున్నాం. ఒకటి సమ్ ఆఫ్ జీపీ ఫార్ములా a ఇంటూ ఆర్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1/r-1. సెకండ్ వచ్చేసి ఈ ఫార్ములా. సో ఫస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసాం. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని ఫార్ములాని డెఫినేషన్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చేశాం కాబట్టి ఇది కొద్దిగా అర్థం కావచ్చు. ఓపికతో వినండి. ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ ఆటోమేటిక్గా అర్థమవుతుంది. కాన్సెప్ట్ మాత్రం ఈ మల్టీనామియల్ థియరీని మాత్రం వదలొద్దండి. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లోనే చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో మల్టీనామియల్ థియరం ప్రకారం మనం ఏం చేయొచ్చు అంటే వీ క్యాన్ ఫైండ్ అవుట్ ద నంబర్ ఆఫ్, దీనివల్ల యూజ్, వీ క్యాన్ ఫైండ్ అవుట్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ exactly r items from p plus q plus m items in which there are p alike things of first kind, q like things, alike and identical things of second kind, m alike things లేదా identical things, m identical items of థర్డ్ కైండ్ ఈస్, అంటే ఒకవేళ టోటల్ ఇంతకుముందు మనకు మ్యాంగోస్, ఆరెంజెస్, ఫస్ట్ కైండ్ యాపిల్స్ అని ఉండింది, 4-5 యాపిల్స్. సెకండ్ కైండ్లో మనకు మ్యాంగోస్ ఉన్నాయి, 4 మ్యాంగోస్. థర్డ్ కైండ్లో ఆరెంజెస్ ఇవ్వడం జరిగింది ఎగ్జాంపుల్లో. ఆ విధంగా ఇక్కడ కూడా 3 టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయనుకుందాం. ఫస్ట్ది p టైమ్స్, సెకండ్ ఫ్రూట్ q టైమ్స్, థర్డ్ ఫ్రూట్ m టైమ్స్ వచ్చినప్పుడు, సో ఎగ్జాక్ట్గా ఇన్ని ఫ్రూట్స్లలో ఎగ్జాక్ట్గా 6 ఐటమ్స్ మాత్రమే కనుక్కోవాల్సి ఉన్నప్పుడు అకార్డింగ్ టు మల్టీనామియల్ థియరం మనం ఏం చేయాల్సిందంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of r in ఎక్స్పాన్షన్. సో ఫస్ట్ ఫ్రూట్ అంటే ఫస్ట్ బాక్స్లో యాపిల్సే ఉన్నాయనుకుందాం. టోటల్ ఎన్ని ఉన్నాయి? p. సెకండ్ దాంట్లో డాష్ 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 q. థర్డ్ దాంట్లో టోటల్ టైప్ m. సో నంబర్ ఆఫ్ సెలెక్షన్స్. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి x to the power of పవర్ సెలెక్షన్స్ వచ్చేసి x to the power of పవర్ రూపంలో రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వీ కెన్ సెలెక్ట్ 0. ఎప్పుడైనా సరే 1 నుంచి స్టార్ట్ చేయాలి, x to the power of 0 నుంచి స్టార్ట్ చేయాలి. వీ కెన్ సెలెక్ట్, ఇది యాపిల్స్ అనుకుందాం, 1 యాపిల్, ఆర్ వీ కెన్ సెలెక్ట్ 2 యాపిల్స్, ఆర్ వీ కెన్ సెలెక్ట్ p యాపిల్స్. ఎన్ని ఉంటే అన్ని యాపిల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ కైండ్కి వచ్చే లోపలికి మళ్ళీ x1, x2, x3 అని రాయకూడదు, టోటల్ x టర్మ్స్లోనే రాయాలి. సో సెకండ్ వీ క్యాన్ సెలెక్ట్ 0, వీ కెన్ సెలెక్ట్ 1, ఆర్ వీ కెన్ సెలెక్ట్ టోటల్ q. సో x to the power of 0, x to the power of 1, సో వీ కెన్ సెలెక్ట్ టోటల్ m. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనం ఎన్నైతే ఫ్రూట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఎగ్జాక్ట్గా అక్కడ రాసేసాం ఆల్రెడీ ఇన్ ద ఎక్స్పాన్షన్. దీని ఫార్ములా వాడతాం, 1 + x + x² డాష్ డాష్ x to the power of p, 1 + x. సో ప్రాబ్లం చేసేటప్పుడు ఈ విధంగా చేస్తాం మనం. ప్రాబ్లం చేసేటప్పుడు ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి, ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఏ వాల్యూ 1 అవుతుంది, r వాల్యూ x అవుతుంది. టోటల్ పవర్ p అని ఉంది. పవర్ p అని ఉంటే p టర్మ్స్ ఉన్నట్టు కాదు, p + 1 టర్మ్స్ ఉన్నట్టు. ఎందుకంటే ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయింది చూడండి, ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 1 - r అంటే x టర్మ్స్. టోటల్ ఎన్ని టర్మ్స్ ఉంటాయి ఇక్కడ? p + 1 టర్మ్స్ ఉంటాయి బై 1 - x. ఇక్కడ పవర్ q అని ఉంది కాబట్టి టోటల్ q + 1 టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ పవర్ m అని ఉంది కాబట్టి టోటల్ m + 1 టర్మ్స్ ఉంటాయి. సో దీంట్లో కోఎఫిషియంట్ కావాలి మనకు. వీ వాంట్ కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of r ఇన్ డినామినేటర్లో 1 - x క్యూబ్ ఉంది, న్యూమరేటర్కి సెండ్ చేస్తే 1 - x హోల్ టు ద పవర్ ఆఫ్ -3.
సో మల్టీనామియల్ థీరం అనేది ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం చేయాల్సిందల్లా క్యాలిక్యులేషన్. x⁴ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఈ ఫార్ములా వాడతాం. ఏ ఫార్ములా? కోఎఫిషియంట్ ఆఫ్ x⁴ ఇన్ 1 - x (n) ఈజ్ n+r-1. CR అనే ఫార్ములాని యూజ్ చేసి వీటిని ఇంటూ చేసి ఆర్ కంటే గ్రేటర్ టర్మ్స్ ఏదన్నా వస్తే డిలీట్ చేసుకుంటూ జాగ్రత్తగా ఈ కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ వచ్చే ఆన్సర్ ఏమవుతుంది మనకు? నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఎగ్జాక్ట్లీ ఆర్ ఐటమ్స్ ఫ్రమ్ ద గివెన్ 3 types ఆఫ్ ఐడెంటికల్ ఐటమ్స్. ఐడెంటికల్ ఉన్నప్పుడు మాత్రమే మల్టీనామియల్ థీరంని వాడతాం. డిఫరెంట్గా ఉన్నప్పుడు వాడడం. ఐడెంటికల్ థింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే వాడతాం. సో ఇది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ మల్టీనామియల్ థీరం. దీన్ని బేస్ చేసుకుని ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ మల్టీనామియల్ థీరంని బేస్ చేసుకొని ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. వాంటెడ్గానే కొద్దిగా పెద్ద ఎగ్జాంపుల్స్ ఫస్ట్ చెప్తున్నాం మనం. నెక్స్ట్ క్లాస్లో చెప్పబోయే ప్రాబ్లమ్స్ ఇది జాగ్రత్తగా కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ పైన మల్టీనామియల్ థీరం ఏ విధంగా అయితే చేస్తామో అది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వశ్చన్ చూసి ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఎగ్జాక్ట్లీ 3 ఫ్రూట్స్. ఇంతకుముందు ఎగ్జాక్ట్లీ 4 ఫ్రూట్స్, ఎగ్జాక్ట్లీ 3 ఫ్రూట్స్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కనుక్కోవాలో దానిపైన ఒక ఐడియా ఉండాలి. సో వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x³. ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం ఎగ్జాక్ట్గా 4 ఫ్రూట్స్ని సెలెక్ట్ చేసుకోమన్నారు కాబట్టి అక్కడ మనం ఏం చేస్తాం? వీ హ్యావ్ ఫైండెడ్ కోఎఫిషియంట్ ఆఫ్ x⁴. మన కాన్సన్ట్రేషన్ మొత్తం x⁴ కోఎఫిషియంట్ మీద పెట్టడం జరిగింది. ఇక్కడ 3 ఫ్రూట్స్ కాబట్టి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ x³ అవుట్ ఆఫ్ 10 యాపిల్స్. టోటల్ యాపిల్స్ 1 2 3 4 5 6 7 8 9 10. సో 5 మ్యాంగోస్, 2 ఆరెంజెస్, 3 డిఫరెంట్ ఫ్రూట్స్. ఫ్రూట్ 1, ఫ్రూట్ 2 అంటే సింగిల్ ఫ్రూట్స్ ఇవి, ఫ్రూట్ 3 ఇవి మన దగ్గర అవైలబుల్గా ఉండే ఫ్రూట్స్ లిస్ట్ ఇది. సో ఇవి ఐడెంటికల్, ఇది డిఫరెంట్గా 3 ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ అన్ని ఫ్రూట్స్లో నుంచి వీ హ్యావ్ టు సెలెక్ట్ ఓన్లీ 3 ఫ్రూట్స్. అది మన ఇష్టం, రిస్ట్రిక్షన్స్ లేవు. వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్, వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్ అంటే వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్ అంటే అట్లీస్ట్ 1 అలాంటివి ఏం లేవు. మన ఇష్టం అది. కొన్ని యాపిల్స్ తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. సో వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మల్టీనామియల్ థీరం ప్రకారం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x³ ఇన్ ద ఎక్స్పాన్షన్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ టోటల్ 5 టైప్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ టైప్ యాపిల్స్కి వస్తే 0 సెలెక్షన్స్ నుంచి స్టార్ట్ చేస్తాం మనం. సో 0 సెలెక్షన్ ఆఫ్ యాపిల్. సో వీ కెన్ సెలెక్ట్ 0 యాపిల్, 1 యాపిల్, 2 యాపిల్స్, ఆర్ వీ కెన్ సెలెక్ట్ టోటల్ 10 యాపిల్స్. ఎప్పుడు ఇది కోఎఫిషియంట్ ఆఫ్ 3 ఫ్రూట్స్ మాత్రమే కాదు, జనరల్గా టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్లలో మనకు x³ కావాలి. ఇక్కడ అడిగింది 3నే కదా, 10 ఎందుకు తీసుకుంటున్నామంటే ఇక్కడ అన్ని కేసెస్ వస్తాయి. అన్ని కేసెస్లో నుంచి మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి జస్ట్ x³ కోఎఫిషియంట్ మాత్రమే రాస్తున్నాము అంటే ఇన్ దట్ కేస్ వీ హ్యావ్ సెలెక్టెడ్ ఓన్లీ 3 ఫ్రూట్స్ అని అర్థం. సో నెక్స్ట్ మ్యాంగోస్, వీ క్యాన్ సెలెక్ట్ 0 మ్యాంగోస్, 1 మ్యాంగో, ఆర్ టోటల్ 5 మ్యాంగోస్. ఆరెంజెస్, వీ కెన్ సెలెక్ట్ 0 ఆరెంజెస్, 1 ఆరెంజెస్, ఆర్ 2 ఆరెంజెస్. ఇక్కడ 2 డిఫరెంట్, ఇంకా దీనికి 2 ఆప్షన్సే ఉంటాయి. మనకు సెలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ డిస్టింక్ ఉన్నప్పుడు దేర్ ఆర్ ఓన్లీ 2 ఛాన్సెస్ అని చెప్పుకున్నాం. ఓన్లీ సింగిల్ ఐటమ్ ఉన్నప్పుడు దేర్ ఆర్ ఓన్లీ 2 ఛాన్సెస్. సెలెక్ట్ 0 సెలెక్షన్ ఆర్ 1 సెలెక్ట్. వీ క్యాన్ సెలెక్ట్ 0 ఆర్ 1. సో అదే ఇక్కడ 10 ఉన్నాయి కాబట్టి 10 + 1 టోటల్ 11. 5 ఉన్నాయి కాబట్టి 5 + 1. 2 ఉన్నాయి కాబట్టి 2 + 1. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 + 1 అనుకున్నా కూడా మనకి ఎన్ని ఛాన్సెస్ వస్తాయి? 2 ఆప్షన్స్ మాత్రమే వస్తాయి. కాబట్టి వీ క్యాన్ సెలెక్ట్ ద ఫస్ట్ ఫ్రూట్ ఆర్ నాట్. దీనికి కూడా అంతే, ఎక్స్ సెలెక్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో ఇది పార్ట్ 1. టోటల్ ఉండే ఎక్స్పాన్షన్లో నుంచి మనకేం కావాలి? మా టార్గెట్ x³ మీదనే పెట్టాలి. దీన్ని ఫార్ములాలో కన్వర్ట్ చేసుకుంటాం. ఇది a 1 + x + x² -
x to the power of 10, 1 plus x square up to x to the power of 5, 1 plus x square, ఇది 1 plus x, 1 plus x, 1 plus x. సో దీనికి ఫార్ములా రాస్తే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ ఏ వాల్యూ 1, సో 1 మైనస్ ఎక్స్, టోటల్ ఎన్ని టర్మ్స్ 10 ఉంది కాబట్టి 11 టర్మ్స్ ఉన్నట్టు. సో 1 నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఎక్స్ ద పవర్ ఆఫ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 to 10 అంటే 11 టర్మ్స్ ఉన్నట్టు. ఇక్కడ 0 to 5 అంటే 6 టర్మ్స్ ఉన్నట్టు. ఇక్కడ 1 to 2 ఉంది కాబట్టి 3 టర్మ్స్ ఉన్నట్టు, 1 2 3, 1 మైనస్ ఎక్స్ క్యూబ్ బై 1 మైనస్ ఎక్స్. ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఎక్స్, 1 ప్లస్ ఎక్స్ హోల్ క్యూబ్. ఫైనల్గా కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ 11, 1 మైనస్ ఎక్స్ క్యూబ్, 1 మైనస్ ఎక్స్ క్యూబ్, 1 ప్లస్ ఎక్స్ హోల్ క్యూబ్. డినామినేటర్లో 3 ఉన్నాయి కాబట్టి హోల్ క్యూబ్ పైకి వెళ్తే -3. ఇప్పుడు మనకి ఈ ఎక్స్పాన్షన్లో మన టార్గెట్ ఎక్స్ క్యూబ్ మీద ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. ఎక్స్ క్యూబ్ కంటే హయ్యర్ పవర్స్ అవసరం లేదు, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 అవసరం లేదు, మనం నెగ్లెక్ట్ చేయొచ్చు, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5 నెగ్లెక్ట్ చేయొచ్చు. సో ఎక్స్ క్యూబ్ని బేస్ చేసుకుంటే ఇది 3 కంటే ఎక్కువ పవర్స్, ఇవి వేస్ట్. ఈ 2 టర్మ్స్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. ఇంటూ చేసినా కూడా మనకు ఎక్స్ క్యూబ్ కంటే ఇప్పుడు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 11కి ఏమి ఇంటూ చేసినా కూడా ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 11 కంటే గ్రేటరే. ఆఖరికి 1 ఇంటూ చేసినా కూడా మనకి ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 11 వస్తుంది. ఎక్స్ టు ద పవర్ 11 అవసరం లేదు మనకు, ఎక్స్ క్యూబ్ కూడా అవసరం లేదు. సో ఈ రెండింటిని డిలీట్ చేస్తాం. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ ఈ 3 మాత్రమే, 1 మైనస్ ఎక్స్ క్యూబ్. ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏదైనా సరే కాన్స్టెంట్ ఉంటే 1తో ఇంటూ చేసినప్పుడు ఎక్స్ క్యూబ్ వస్తుంది. ఎక్స్ క్యూబ్ కాన్స్టెంట్ ఎంత? 1. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా రాద్దాం. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ అనే ఫార్ములాతో ఎక్స్పాండ్ చేద్దాం. ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి అంటే 3x వస్తుంది, 3x స్క్వేర్ వస్తుంది, ఎక్స్ క్యూబ్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంటూ చేస్తే ఈ టర్మ్ని ఇంటూ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ క్యూబ్ అని ఉంది, ముందు 1 అని ఉంది. ఈ టర్మ్ మొత్తాన్ని 1తో ఇంటూ చేద్దాం. 1తో ఇంటూ చేస్తే యాస్టీస్ ఇది వచ్చేస్తుంది, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్. గ్రేటర్ ఏం లేవు ఎలిమినేట్ చేయడానికి. నెక్స్ట్ మైనస్ ఎక్స్ క్యూబ్తో ఇంటూ చేస్తే మైనస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ క్యూబ్. ఇక్కడి నుంచి ఇంకా ఇవి ఇంటూ చేయాల్సిన అవసరం లేదు, నెగ్లెక్ట్ చేయొచ్చు, ఇవన్నీ ఎలిమినేట్ చేసేయచ్చు. ఒకవేళ ఇంటూ చేస్తే ఇదేమొస్తుంది? -3 ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4. ఈ టర్మ్స్ అన్న అవసరం లేదు మనకి, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 టర్మ్స్ అవసరం లేదు, ఎక్స్ క్యూబ్ మాత్రమే కావాలి కాబట్టి ఇవన్నీ ఎలిమినేట్ చేసేస్తాం. సో యాక్చువల్గా ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. 4 2 జా 8 టర్మ్స్ ఉండాలి. సో 8 టర్మ్స్లలో మనం 3 టర్మ్స్లలో హయ్యర్ పవర్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా రాయాల్సిన అవసరం, రాసినా వేస్ట్, మనకు ఎలిమినేట్ చేసేస్తాం. 1 మైనస్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ -3 ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ మిగిలినవి ఏమి? 1 ప్లస్ 3x ప్లస్ 3x స్క్వేర్. ఇప్పుడు దీంట్లో మనకు ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ కావాలి. సో ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ప్రతిదానికి ఇంటూ చేద్దాం. ఇక్కడ 1తో టోటల్ ఇదంతా సింగిల్ టర్మ్, ఇదంతా ఏ అనుకో, 1తో ఇంటూ చేస్తాం, 3xతో ఇంటూ చేస్తాం, 3x స్క్వేర్తో ఇంటూ చేస్తాం. ప్లేస్ ఎక్కువ తీసుకుంటున్నాను నేను. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు ద ఎక్స్ క్యూబ్ ఇన్, ఇప్పుడు 1తో ఇంటూ చేస్తే ఈ టర్మే వస్తుంది మనకు, 1 మైనస్ ఎక్స్ 3. నెక్స్ట్ ప్లస్ 3xతో ఇంటూ చేద్దాం, 3x ఇంటూ 1 మైనస్ ఎక్స్ -3. నెక్స్ట్ 3x స్క్వేర్తో ఇంటూ చేద్దాం, 3x స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఎక్స్. అంటే ఈ టర్మ్ని లోపలికి సెండ్ చేస్తున్నాం. లోపల 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి టర్మ్ని ఇండివిజువల్గా ఇంటూ చేస్తున్నాం. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 3 టర్మ్స్ ఉన్నాయి. దీంట్లో ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ కావాలి, దీంట్లో ఎక్స్ క్యూబ్ కావాలి, దీంట్లో ఎక్స్ క్యూబ్ కావాలి. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ 1 మైనస్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ -3. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఎక్స్ అని ఉంది, ఇక్కడ 3x అని ఉంది.
ఎక్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు దీంట్లో ఎక్స్ క్యూబ్ అవసరం లేదు మనకు. జస్ట్ ఈ టర్మ్లో ఎక్స్ స్క్వేర్ ఉన్నా కూడా ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్ అవుతుంది. కాబట్టి సో ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి వి వాంట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇన్ దిస్ ఎక్స్పాన్షన్. సో దీంట్లో ఎక్స్ స్క్వేర్ మాత్రమే చాలు మనకు. దీంట్లో ఎక్స్ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ని ఎక్స్తో ఇంటూ చేస్తే మనకు కావాల్సిన ఎక్స్ క్యూబ్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 3x స్క్వేర్ అని ఉంది, ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉంది. మనకు జస్ట్ కావాల్సింది ఏమి, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇన్ 1 - x ⁻³ -3. కాబట్టి ఇది అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ కావాలి. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ఉంది కాబట్టి దీంట్లో ఎక్స్ స్క్వేర్ చాలు మనకు. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి టోటల్ మీద ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ కావాలి. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అని ఉంది, మనకు దీంట్లో ఎక్స్ కోఎఫిషియంట్ చాలు, ఎక్స్ మాత్రమే చాలు. సో కాబట్టి ఇక్కడ 3x ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ చాలు. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ కోఎఫిషియంట్ చాలు. సో విడివిడిగా కనుక్కుంటే ఒకవేళ ఇక్కడ మీకు డైరెక్ట్గా రాస్తే ఇబ్బంది అనిపిస్తే ఇక్కడ సపరేట్గా కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ 1 - x -3 కనుక్కుందాం. ఇది n వాల్యూ, ఇది r వాల్యూ. సో మనం ఈ ఫార్ములా వాడతాం. సో n వాల్యూ 3నే, r వాల్యూ కూడా 3నే. ఎప్పుడైనా సరే కోఎఫిషియంట్ rగా తీసుకుంటాం మనం. సో 6 - 1 5 C3 5 C2 5 × 4/2 × 1. సో టోటల్ 10. సో ఈ ఎక్స్పాన్షన్లో ఎక్స్ క్యూబ్ ముందర 10 అనే నెంబర్ ఉంటుంది కోఎఫిషియంట్ ఆఫ్. అదేవిధంగా ఇది ఫైండ్ అవుట్ చేద్దాం, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇది పార్ట్ 1 అనుకుందాం. సెకండ్ పార్ట్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇన్ ద ఎక్స్పాన్షన్ 1 - x ⁻³ -3. ఇప్పుడు ఇది n వాల్యూ, ఇక్కడ దీంట్లో n వాల్యూ 3 అవుతుంది, r వాల్యూ 2 అవుతుంది. ఫార్ములా n + r -1 CR. n అంటే 3 + 2 -1 CR అంటే 2. 4 C2 6 అంటే ఈ ఎక్స్పాన్షన్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత, 6. థర్డ్ పార్ట్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఇన్ 1 - x -3. సో ఇక్కడ n వాల్యూ 3, r వాల్యూ 1 అవుతుంది. సో n + r -1 CR అంటే 3C1 అంటే ఏమవుతుంది, 3 అవుతుంది. సో ఫైనల్గా దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేద్దాం. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్, ఇక్కడ r వాల్యూ 3నే, n వాల్యూ 3నే. సో n + r -1 CR. నెక్స్ట్ 3 ఇంటూ, సో దీంట్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే అది ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ అయి ఉంటుంది. n వాల్యూ 3, r వాల్యూ 2 -1 C2 + 3 ఇంటూ, సో ఈ టోటల్లో n వాల్యూ 3, r వాల్యూ 2 2. సో ఇక్కడ r వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. ఇక్కడ కరెక్ట్లేండి, ఇక్కడ n వాల్యూ 3, r వాల్యూ 2, ఇక్కడ n వాల్యూ 3, r వాల్యూ 1, r వాల్యూ 1. 6 5 C3 3 × 4 C2 + 3 × 3 C2. 5 C3 అంటే 5 × 4 × 3/3 × 2 × 1 ప్లస్ 4 C2 4 × 3/2 × 1 ప్లస్ 3 C2 అన్న 3 C1 అన్న ఒకటే. 2 2 క్యాన్సల్, 2 1 2 2 3 3 క్యాన్సల్, 2 1 2 2 4 2 10, 3 3 9, 9 2 18, 3 3 6. సో 28 + 6 34 అంటే టోటల్ ఎగ్జాక్ట్గా 3 ఫ్రూట్స్ని సెలెక్ట్ చేసుకునే వేస్ ఎన్ని వస్తాయి, 34. సో ఇది మల్టీనామియల్ థీరం. ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం చేసాం. మనకు ప్రాబ్లం
ఎంత పెద్దగా ఉందని చూడొద్దండి, ఈ కాన్సెప్ట్ మొత్తం మీకు అర్థమై ఉండాలి. టోటల్ మల్టీనామియల్ థీరంలో మనం ఈ ఫార్ములా ఆల్రెడీ మనకు తెలిసిన ఫార్ములా ఒకటి వాడుతున్నాం. ఏఆర్ స్క్వేర్ అప్ టు ఎన్ టర్మ్స్ వచ్చేసి ఏ ఇంటూ 1 మైనస్ ఆర్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎన్ 1 మైనస్ ఆర్. ఇప్పుడు ఇక్కడ కింద ఉండే 1 మైనస్ ఆర్ని న్యూమరేటర్కి సెండ్ చేస్తే ఈ ఫామ్లోకి మారుతుంది. సో ఇది కూడా తెలిసిండాలి అకార్డింగ్ టు బైనామియల్ థీరం. ఇంకా మనకు కాలేదు, జస్ట్ ఫార్ములా మాత్రమే గుర్తుపెట్టుకోండి. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఆర్. కొన్ని టెక్స్ట్ బుక్స్లలో కొన్ని మెటీరియల్స్లలో ఇక్కడ ఆర్ అని ఉంటుంది, ఇక్కడ ఎన్ అని ఉంటుంది, అప్పుడు ఇక్కడ చేంజ్ అవుతుంది. సో ఒకటి మైండ్లో ఫిక్స్ చేసుకోండి, ఎప్పుడైనా సరే పవర్ని ఎన్ అనుకుంటాం మనం, కోఎఫిషియంట్ని ఆర్ అనుకుంటాం. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఆర్ కావాల్సి వస్తే ఇన్ 1 మైనస్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఎన్, ద ఫార్ములా ఈజ్ ఎన్ ప్లస్ ఆర్ మైనస్ 1 సిఆర్. ఈ రెండు ఫార్ములాస్ని యూజ్ చేసి ప్రాబ్లమ్ని కంప్లీట్ చేస్తాం మనం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ ద మల్టీనామియల్ థీరం ఇన్ సాల్వింగ్ ఈక్వేషన్స్. ఈ టైప్లో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ 20 లాంటి ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడంలో మల్టీనామియల్ థీరంని యూజ్ చేయబోతున్నాం. సో హౌ మెనీ నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ మీన్స్ ఇక్కడ ఎక్స్కి వైకి జెడ్కి సొల్యూషన్స్ కనుక్కోవాలి అన్నప్పుడు అవి నాన్ నెగిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ అంటే నెగిటివ్ ఉండకూడదు, 0 నుంచి స్టార్ట్ కావాలి. ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, జెడ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే ఇక్కడ మనం స్ప్లిట్ చేయాలి. మనం ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్ని వాడతాం. ఎక్స్ వై జెడ్, ఎక్స్ 0 కూడా ఉండొచ్చు, బ్లాంక్ కూడా ఉండొచ్చు. అంటే ఒకవేళ యాడ్ చేస్తే 20 రావాలి అన్నప్పుడు 0 10 తీసుకోవచ్చు మనం. 0 ప్లస్ 10 ప్లస్ 10 ఏమవుతుంది 20, ఇది ఒక కేసు. లేదా 5 ప్లస్ 5 ప్లస్ 10 తీసుకోవచ్చు, లేదా 7 ప్లస్ 3 ప్లస్ 10 తీసుకోవచ్చు. 20 కావాలి అన్నప్పుడు మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి ఈ 20 ఐటమ్స్ని ఎక్స్ వై జెడ్ అనే పర్సన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు 0 కూడా ఉండొచ్చు, ఎంటీ బ్లాంక్స్ ఆర్ ఆల్సో అలౌడ్. అంటే పాసిబుల్ 0 నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మల్టీనామియల్ థియరంని వాడతాం. ఇక్కడ మనం ఏదైతే ఐటమ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నామో దీన్ని ఆర్ అనుకుంటాం. సో 20 అనే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 20 ఇన్ పడిచిన ఈక్వేషన్ ఏమి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 20. అంటే 20 వరకు అయినా ఇప్పుడు ఎక్స్ వాల్యూ 20 కూడా తీసుకోవచ్చు. ఎక్స్ వాల్యూ 20 తీసుకుని వై వాల్యూ 0, జెడ్ వాల్యూ 0 తీసుకుని కూడా ఏమొస్తుంది 20. నంబర్ ఆఫ్ వేస్ వీ క్యాన్ గివ్ ద ఐటమ్స్ టు ఎక్స్ అన్నప్పుడు ఎక్స్కి 0 ఇవ్వచ్చు, x1 x2 అప్ టు x20. సో నంబర్స్ని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు, ఈ ఐటమ్స్ని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు సో 0 ఐటమ్స్ ఇవ్వచ్చు. ఇది ఫస్ట్ పర్సన్ అనుకుందాం, 0 ఐటమ్స్ ఇవ్వచ్చు, లేదా 1 ఐటమ్ ఇవ్వచ్చు, 2 ఐటమ్ ఇవ్వచ్చు, లేదంటే టోటల్ 20 ఐటమ్స్ కూడా ఆ ఫస్ట్ వ్యక్తికే ఇవ్వచ్చు. నెక్స్ట్ వై గురించి ఆలోచిస్తే వై కూడా సేమ్ కేసెస్. వీ కెనాట్ గివ్ ఎనీ ఐటమ్ టు వై, అంటే టోటల్ ఎక్స్లోనే రాసుకుంటాం మనం. సో మల్టీనామియల్ థీరం ఎన్ని ఉంటే అన్ని సెకండ్ పర్సన్కి ఇవ్వచ్చు. సో మల్టీనామియల్ థీరంని యూస్ చేస్తున్నాం. ఇక్కడ 0 నుంచి కూడా ఇవ్వచ్చు అని ఇచ్చారు కాబట్టి 0 సెలెక్షన్ కూడా తీసుకోవచ్చు. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 20, మనకి ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 20 కోఎఫిషియంట్ అంటే యాడ్ చేస్తే 20 రావాలి. ఒకవేళ 20 వరకు పాసిబుల్ కాబట్టి ఎక్స్ని మనం 8 15, బీని 15, అది 20 తీసుకుంటే అప్పుడు 20 ఎక్సీడ్ అవుతుంది. యాడ్ చేస్తే 35 40 50 వస్తుంది. మనకి యాడ్ చేస్తే ఖచ్చితంగా ఎంత రావాలి 20 మాత్రమే రావాలి. కాబట్టి డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. మనం ఇంటూ చేసిన తర్వాత కోఎఫిషియంట్ ఖచ్చితంగా 20 ఉన్నప్పుడు మాత్రమే మనకి ఎగ్జాక్ట్గా యాడ్ చేస్తే ఎంత వస్తుంది 20 వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ 1ని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ దీనికి ఫార్ములా రాస్తే 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి, లేదా 1 + x
ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 20 3% ఉన్నారు కాబట్టి 3% ఉన్నారు కాబట్టి 10 ఇట్లా 3 రాయాల్సిన అవసరం లేదు, 3 హోల్ క్యూబ్ అని రాయొచ్చు. ఫార్ములా ఏ ప్లస్ ఆర్ టు ద పవర్ ఆఫ్ ఎన్. ఎన్ అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ 20 వరకు ఉన్నాయి, ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 21 టర్మ్స్ ఉన్నట్టు. 1 మైనస్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 21 1 మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్. we want coefficient of x to the power of 20 in this expansion. Coefficient of x to the power of 20 in 1 minus x to the power of 21 whole cube. 1 minus x క్యూబ్ పైకి వెళ్తే ఏమవుతుంది -3. మనకి x to the power of 20 కావాలి. ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది 21 అని ఉంది. ఇంకా 21తో నువ్వు ఎట్లా ఎక్స్పాండ్ చేసినా కూడా 21 కంటే గ్రేటర్ పవర్స్ వస్తాయి కాబట్టి దీన్ని మనం డిలీట్ చేయొచ్చు, దీంతో పని లేదు మనకి, ఇది వేస్ట్. సో దీంట్లో ఎంత వెతికినా కూడా మనకి x to the power of 20 కనపడదు కాబట్టి x to the power of 20 దీంట్లో మాత్రమే మనకి x to the power of 20 రావడానికి ఛాన్స్ ఉంది. సో కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of 20 ఇన్ దిస్ ఎక్స్పాన్షన్. ఇక్కడ n వాల్యూ ఎంత 3, r వాల్యూ ఎంత 20. యూజ్ చేయాల్సిన ఫార్ములా వచ్చేసి ఇది. సో 3 + 20 - 1, r వాల్యూ ఎంత 20. సో 23లోంచి 1 పోతే 22c 20, 22లోంచి 20 సబ్ట్రాక్షన్ చేస్తే 2 వస్తుంది. 22 × 21/2 11, 11 × 21. So total answer is there are 232 ways that we can distribute these three such that x plus y plus z is equal to 20. కొన్ని నంబర్స్ మార్చి చేస్తే మొత్తం ఎన్ని కేసెస్ ఉన్నాయి 232. సో ఈ విధంగా మల్టీనామియల్ థీరమ్ని యూస్ చేస్తాం మనం. ఇది జాగ్రత్త. అదే ఒకవేళ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని ఉందనుకో, ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేస్తాం. x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అన్నారనుకో 2 సెలెక్షన్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ 0 అన్నారు కాబట్టి 0 సెలెక్షన్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ఈక్వేషన్. మళ్ళీ x + y + z ఎంత రావాలి 20 రావాలి. ఈసారి x టేక్స్ వాల్యూస్ -4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -4 అంటే x బదులు -4 -3 -2. ఇక్కడ x + y + z ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇచ్చారు. x కండిషన్ ఏమి x మే బీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -4, y మే బీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు +1. సో మనం మల్టీనామియల్ థీరమ్ని వాడేటప్పుడు మనం x to the power of -4 నుంచి స్టార్ట్ చేస్తాం. కానీ నెగిటివ్ నెంబర్స్ ఉండకూడదు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాల్సిందంటే, సో ఇటువంటి కేసెస్లలో అన్ని 0 నుంచి స్టార్ట్ అయితే డైరెక్ట్గా మనం x to the power of 0, x to the power of 1 అని ఎన్ని ఉంటే అని రాయొచ్చు. కానీ ఇక్కడ నంబర్స్ వేరే వేరే ఉన్నాయి కాబట్టి ఇలాంటి కేసెస్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ -4 యూతలు సెండ్ చేస్తే +4 దీని అంతటి t అనుకుందాం. లెట్ ఈ వాల్యూ మొత్తాన్ని క్యాపిటల్ అయితే T1 అనుకుందాం. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే మనం 0 నుంచి స్టార్ట్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. సో +1 ఇక్కడ z ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఉంది. +1 యూతలకు వస్తే -1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. దీని అంతటిని T2 అనుకుందాం. ఇంకొక కొత్త పర్సన్ అనుకుందాం. ఇక్కడ ఆల్రెడీ z ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే ఎంటీ బ్లాంక్ కూడా అలో ఉంది కాబట్టి దీన్ని ఏం డిస్టర్బ్ చేయం మనం. ఇప్పుడు వాడు ఇచ్చిన ఈక్వేషన్ని చేంజ్ చేస్తాం. సో ఇక్కడ x + 4 అని ఉంది. +4 ఇక్కడ LHSలో ఒక +4, RHSలో ఒక +4 యాడ్ చేద్దాం. y -1 అని ఉంది. ఇక్కడ ఒక -1, ఇక్కడ ఒక -1. జెడ్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం ఫైనల్గా ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ని 0 నుంచి స్టార్ట్ చేసేటట్టు చేస్తున్నాం మనం. +z. సో దీనంతా T1 అనుకున్నాం మనం. T1 ఇదంతా T2 అనుకున్నాం. జెడ్ని యాస్టీస్గా. ఇప్పుడు ఇది ఏమవుతుంది 23. సో ఈ కేసుని వదిలేసి ఈ కేసు కనుక్కున్నా ఒకటే, ఈ కేసు కనుక్కున్నా ఒకటే. ఇప్పుడు T1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, T2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, జెడ్ కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి మనకి ఇక్కడ ఏదైతే అమౌంట్ని ఐటమ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలో దాని కోఎఫిషియంట్ కనుక్కోవాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఒరిజినల్గా ఇవి జీరోస్ ఇచ్చింటే కోఎఫిషియంట్ ఆఫ్ x to the power of 20 తీసుకుంటాం. కానీ ఇవి జీరోస్ ఇవ్వలేదు. మనం కొత్తగా జీరోస్ చేసుకున్న తర్వాత ఇంకా దీన్ని మర్చిపోయి దీన్ని చూడండి. ఇక్కడ మనకేం కావాలి 23 కావాలి. సో x to the power of 23 ఇన్ ద ఎక్స్పాన్షన్
ఇన్ ద ఎక్స్పాన్షన్. ఇప్పుడు టోటల్ 3 పర్సన్స్ ఉన్నట్టు. ఫస్ట్ పర్సన్ 0 నుంచి స్టార్ట్ చేయొచ్చు మనం. x⁴0 x1 x². టోటల్ 23 ఉన్నాయి కాబట్టి టోటల్ 23 వరకనే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాంటి బ్రాకెట్ ఇంకోటి వస్తుంది, ఇలాంటి బ్రాకెట్ ఇంకోటి వస్తుంది. టోటల్ 3 మెంబర్స్ కాబట్టి ఏం రాయొచ్చు మనం? క్యూబ్ అని రాయొచ్చు. సో ఇది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ మల్టీనామియల్ థీరం. ఇక్కడ ఏ నెంబర్, ఇది r వాల్యూ, ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి n వాల్యూ ఏమవుతుంది? 3 అవుతుంది. సో టోటల్ మీద మనకు యాడ్ చేసి ఎంత రావాలి? 23 కావాలి కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ x⁴23 కావాలి. ఈ ఎక్స్పాన్షన్లో కావాలి. దీన్ని సాల్వ్ చేద్దాం. 1 నుంచి స్టార్ట్ అయింది. ఫార్ములా రాస్తాం. 1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఏ వాల్యూ 1 అవుతుంది. 1 - x 23 కాబట్టి టోటల్ 24 టర్మ్స్ ఉన్నట్టు. హోల్ క్యూబ్ ఏమవుతుంది? 1 - x 24 హోల్ క్యూబ్ 1 - x హోల్ టు ద పవర్ ఆఫ్ -3 అవుతుంది. మనకు దీంట్లో కోఎఫిషియంట్ కావాలి. వీ వాంట్ కోఎఫిషియంట్ ఆఫ్ x⁴23 ఇన్ 1 - 23 మాత్రమే చాలు. ఇది 23 కంటే ఎక్కువ టర్మ్స్ వస్తాయి కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం. కోఎఫిషియంట్ ఆఫ్ x⁴23 ఇది అవసరం లేదు మనకి. ఇది చేసి దీంతో ఇంటూ చేసినా కూడా x⁴23 కంటే గ్రేటర్ పవర్స్ వస్తాయి కాబట్టి ఇది డిలీట్ చేసేస్తాం, నెగ్లెక్ట్ చేసేస్తాం. -3. ఇప్పుడు డైరెక్ట్ ఫార్ములా వాడతాం. n + r - 1 CR. ఇది n వాల్యూ. హియర్ n వాల్యూ ఈజ్ 3, r వాల్యూ ఈజ్ 23. సో 3 + 23 - 1c 23. 26లో నుంచి 1 పోతే 25 c 23. 25 నుంచి 23 పోతే 25 c2. 25 c2 అంటే 25 × 24/2 × 1 12. 25 × 12 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా యూస్ చేస్తాం మల్టీనామియల్ థీరంని. సాల్వింగ్ ఈక్వేషన్స్లలో కూడా యూస్ చేయొచ్చు. కాకపోతే 0 నుంచి స్టార్ట్ కావాలనే కండిషన్ మీద ఫోకస్ చేస్తాం. వాళ్ళు 0 ఇస్తే పర్వాలేదు, 0 ఇవ్వకుంటే ఈ విధంగా న్యూ టర్మ్స్ తీసుకుంటాం. ఆ న్యూ టర్మ్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యేటట్టు చూసుకుంటాం.